ప్రియతమ గురువులు ఫిలిప్పయ్య గారు, ఆయా ప్రాంతాల నుండి విచ్చేసినటువంటి దైవజనులారా, ఈ సంఘానికి చెందినటువంటి బిడ్డలారా, 22 ఏళ్ళు గతించిపోయినవి. ఒక్కసారి మీ నోట దేవునికి స్తుతి స్తోత్రం రావాలి. ఇంతవరకు మనల్ని కాపాడినటువంటి దేవునికి అయ్యా నీకే స్తుతి స్తోత్రం చెప్దామా? దేవా నీకే మా స్తుతి స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ కూర్చున్నటువంటి నాతో పాటు ఇక్కడ ఉన్న వేదికలో ఉన్న వారందరూ ఒక్కొక్క వ్యక్తి విషయం దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? అమ్మా, లేట్గా మనం వచ్చాము వర్షం కారణంగా, కానీ మీరందరూ గుడి నిండా నిండారు. మీ ఒక్కొక్కరితో దేవుడు ఈరోజు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. బిడ్డ, ఇక్కడ నువ్వు కూర్చున్నా, నీవు దైవజనుడా, నీవు యోహాను సువార్త 15వ అధ్యాయంలో 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించకును, మీ ఫలము నిలిచియుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. హల్లెలూయా. పాస్టర్, దేవుడు నిన్ను ఎందుకు, ఇంకా కింది వాక్యంలో ఒక మాట, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని శ్రేయించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకముల నుండి ఏర్పరచుకుంటేనే. ఒక్కొక్క వ్యక్తిని, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని, మీరు లోకముతో కలిసిపోయేవారు, లోకమును వెంబడించి మీ జీవితాలు పాడైపోయేటివి. దేవుని ఎరగక, దేవునికి దూరస్తులైన తరముగా, దేవునికి చెందకుండా మీ ఇష్టానుసారమైన జీవితాలు జీవించి లోకములో భ్రష్టులై పోకుండా భ్రష్టత్వము నుండి మిమ్మల్ని కాపాడుటకై దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న వారులారా, నీ యొక్క గొప్పతనాన్ని బట్టి, నీ చదువును బట్టి, నీ భోగభాగ్యాలను బట్టి, నీ సంపదను బట్టి నీవు ఇక్కడ కూర్చోలేదు. దేవుడు నిన్ను ఏర్పరచుకుంటే ఇక్కడ కూర్చున్నావు. ఆయన నామమున మీరు ఏమడిగితే, బిడ్డలారా, ఎంత గొప్ప భాగ్యం. అయ్యగారు మంచి వాక్యం చదివించారు. మొదటి రాజులో ప్రార్థన చేయుట, దేవుని ఆలయంలో ప్రార్థన చేస్తే వినే దేవుడు. కాబట్టి మీరు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్న యేసయ్య, ఆయన పేరిట తండ్రిని మీరు ఏమడిగితే అది మీకు అనుగ్రహించుటకు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో బిడ్డ. అయ్యలారా, జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎట్టి స్థితిలో ఈ లోక సంబంధిగా ఉన్నప్పుడు, కొట్టుకొని పోతున్నప్పుడు, పాపంలో కొట్టుకొని పోతున్నప్పుడు, చీకటిలో సంచరిస్తున్నప్పుడు, భయంకరమైన కార్యాలు చేస్తున్నప్పుడు, అవమానకరమైనటువంటి స్థితిలో దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఈ వెలుగు నీకు, చీకటిలో నుండి ఈ వెలుగు. బిడ్డలారా, మనం మొదట ప్రారంభించినప్పుడు మన నోట పాట రాలేదు, వాక్యం చదవలేకపోయాము. ఇప్పుడు డాక్టర్లు అయ్యారా? ఎవరైనా ఇక్కడ అయ్యారా? చర్చి నుండి అవుతున్నారా? చదువుతున్నారా డాక్టర్ కోర్స్? రాలేదా? ఎవరు రాలేదా? ఎవరు నీ మరి చెప్పదు ఎందుకు? దేవుడు ఇంత దయ చూపిస్తే అని చెప్తలేవు.
ఎంత గొప్ప స్థితి! ఈ పెంబర్తి నుండి, ఈ పాలెము నుండి, ఈ వెనుకబడినటువంటి స్థలము నుండి ఎంత గొప్ప దేవుడు! నీవు బహుగా ఫలించనక, మీరు ఫలించాలని, బహుగా ఫలించాలని, బహుగా ఫలించాలని ఒక్కొక్క బిడ్డ దేవుడు ఏర్పాటు చేసుకొని ఉండగా ఆయన ఏర్పాట్లో నిలిచిన నీవు అమ్మ మొదటి ఏ స్థితిలో ఉంటివి? మా డాక్టర్ అమ్మ ఏది? ఎక్కడ కనబడుతుంది? ఉన్నదా? అమ్మ ఎడిపోయింది. ఇట్రా, ముందుకురా. ఎటువంటి స్థితిలో బిడ్డను, గాయ తిరుగుతున్న బిడ్డను ఎంత నెమ్మదిగా, ఆశీర్వాదకరంగా దేవునికి సాక్షిగా ఫలించుటకు, బహుగా ఫలించుటకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కొక్క బిడ్డ, యవనస్తులైన బిడ్డలారా, ఈ సంఘము నుండి కూర్చోమ్మా, ఈ సంఘము నుండి మిమ్మల్ని ప్రత్యేకించుకుంటున్నాడు. లోక సంబంధంగా దేవునికి దూరంగా పోతే మనం బహుగా ఫలించాలేం బిడ్డ? నీవు ఫలించాలని, బహుగా ఫలించాలని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ఏర్పాట్లో చిన్న బిడ్డలారా, మీరెవరైనా తక్కువైనారా? కింది స్థితిలో ఉన్నారా? చెప్పండి, ఉన్నారా? దేవుని నమ్ముకున్న బిడ్డలందరూ కూడా ఈరోజు ఎంతగా దీవించబడుతున్నారు, ఎంతగా దీవించబడుతున్నారు. పాస్టర్ గారిని అడిగితే, అయ్యా నేను మామూలుగా ఉంటిని, లోకంలో కొట్టుకొని పోవలసిన దేవుడు నన్ను పట్టుకొని ఆయన ఏర్పాటు చేసుకున్నందువల్ల 3 సంఘాలు నడిపిస్తున్నా, పెద్ద సంఘాలు నడిపిస్తున్నా. దేవుడు నన్ను బహుగా దీవించాడు. నా పిల్లలు మామూలుగా ఉన్న స్థితిలో ఇప్పుడు విద్యావంతులు అమెరికాలో స్థిరపడే అవకాశం ఇచ్చాడు. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నందువల్ల నేను లోకములో కొట్టుకొని పోతున్న సమయంలో, బేరసారాలు చేసేటప్పుడు, వేరే వృత్తులు చేస్తున్నప్పుడు, ఆర్టీసీలో పోవలసి వచ్చినప్పుడు, వాటన్నిటిని లోకము నుండి నన్ను దేవుడు తప్పించి ఏర్పాటు చేసుకున్నందువలన, ఆ ఏర్పాట్లు నేను నిలిచి ఉన్నందువలన బహుగా ఫలించింది. చెప్పగలడా? ఆయన జీవితం సాక్ష్యంగా ఉందా? ఎవరైతే యేసయ్య పిలుపును తృణీకరించి, అంగీకరించకుండా వారి ఇష్టానుసారమైన జీవితం జీవించి పైకి రావడానికి ప్రయత్నం చేస్తారో వారు నష్టపోతారు. కుమారులారా, యవనస్తులైన బిడ్డలారా, నేను మీకు చెప్తున్నాను, పాస్టర్ గారి యొక్క అనుభవంలో మీరు చూడండి, ఇక్కడ కొంతమంది బిడ్డల యొక్క అనుభవంలో మీరు చూడండి, దేవుని నమ్ముకొని చెడిపోయిన వారు ఎవరు కూడా లేరు. ఎంత గొప్ప దేవుడు! ఇక్కడ యేసయ్య ఇచ్చిన వాగ్దానం ఏమంటే, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు. ఇది మీకు ఒక ఛాలెంజ్. ఈరోజు నేను చెప్తున్నాను, నాకు మొరపెట్టమని నీకు ఉత్తరం ఇచ్చేదను. తల్లులారా, మీ కష్టకాలంలో, మీ దుఃఖములో, మీ వేదనలో, మీ అనారోగ్యములో, మీ పిల్లల జీవితం విషయంలో, వాళ్ళ పెళ్ళిళ్ళ విషయంలో, చదువుల విషయంలో, నీ భర్తను కాపాడుకునే విషయంలో నువ్వు ఎన్నెన్ని అడిగావో, దేవుని సన్నిధిలో ఎన్ని ప్రార్థనలు చేసావో, ఆ ప్రార్థనలకు జవాబిచ్చిన ఆ సమయాలను ఇప్పుడు జ్ఞాపకం చేసుకో. 22 ఏళ్లలో నీవు అభివృద్ధిలోకి, ఆత్మీయ అభివృద్ధిలోకి ఎదిగినటువంటి బిడ్డలారా, ఈ 22 ఏళ్ళ ఆత్మీయ జీవితంలో మీరు ఏ రీతిగా ఫలించారో, బహుగా ఏ రీతిగా ఫలించారో మీ నోట నుండి సాక్ష్యం వినబడాలి. ఇప్పుడు ఈయన చదివినటువంటి ఇది లోక సంబంధమైన చరిత్ర.
ఈ గుడులు గోపురాలు కట్టుకోవడము, ఏదో పెద్ద సాధించాం, ఇది కాదు. ఒకని కలిమి విస్తరించడం వలన వాని జీవనమునకు మూలము కాదు. బాగా గమనించండి. ఆస్తులు, సంపద, గుడులు, గోపురాలు ఇవి మన జీవితానికి ముఖ్యం కాదు. ఇందులో మనం గొప్ప చెప్పుకోవడానికి గుడు ఆ మాటలు రావద్దు ఎవరి నోట. కానీ దేవుడు ఏర్పాటు చేసుకునగా మనం చేసే ప్రార్థనకు దేవుడు ఏమి అడిగితే అవి అనుగ్రహించి మన ప్రార్థనకు జవాబులిచ్చి ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కిస్తున్న ఆ దేవునికి మహిమ కలుగును గాక. మీ అనుభవంలో బిడలారా, ఈ మనకు కనబడుతున్నటువంటి గుడులు గోపురాలు, మేము ఈ పాస్టర్ గారు అక్కడ గుడి కట్టి ఉన్నాడు, బయటకు వచ్చిండు, ఏమన్నదా దాంతో ఏం లాభం వచ్చింది నాకు? లేదు, అది ముఖ్యం కాదు. ఒకని కలిమి విస్తరించడం వలన అది వారి జీవనముకు మూలం కాదు. నీ బ్రతుకు తెరువు కొరకు వ్యాపారం చేస్తే, 4 రాళ్ళు సంపాదిస్తే, 4 డబ్బులు సంపాదిస్తే, పైసలు సంపాదిస్తే, భూములు సంపాదిస్తే, ఇండ్లు కట్టుకుంటే, మేడలు కట్టుకుంటే అది మన జీవితానికి ముఖ్యం కాదు. అది నిన్ను ఏర్పాటు చేసుకున్న యేసయ్య, బిడ్డ నేను నీకున్నా, నేను ఉన్నవాడను అనువాడను, నేను నీకున్నాను బిడ్డ, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నీకున్నాను. నా నామమున, నా శక్తి గల నామం, ఏ నామం ఇక్కడ పరలోకమందు కానీ భూమి కింద కానీ ఎక్కడ కానీ ఎవరికి ఇవ్వలేనటువంటి ఆధిక్యత సమస్త సృష్టి, సమస్త మానవులు ఆయన పాద సింహాసనం దగ్గర మోకరిల్లే ఆ భాగ్యం ఎవరికి వచ్చింది? యేసయ్యకి. తండ్రి కుడి పార్శ్వమందు కూర్చున్న యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టి నీ పాపమును తన పవిత్రమైన రక్తం చేత కడిగి శుద్ధీకరించి ఆయన కొరకు నిన్ను ఏర్పాటు చేసుకున్న ఆ యేసయ్య తండ్రి కుడి పార్శ్వమందు కూర్చున్నాడు. బిడ్డ, ఆ యేసయ్య నామములో నువ్వు ఏమడిగితే తండ్రి నీకు అనుగ్రహిస్తాడు. వాటిని పొంది మీరు ఫలించాలి. ఎంత ఫలించాలి? అత్యధికంగా ఫలించాలి. ఇప్పుడు 10 చదివిన బిడ్డలు ఇంటర్మీడియట్ చేయాలి, డాక్టర్ కోర్సు చేయాలి, ఇంజనీర్లు కావాలి, పెద్ద స్థితిలో, ఉన్నత స్థితిలో కావాలి. తల్లులారా, మీరు మీ బిడ్డల కొరకు, మీ మనమల కొరకు, మనమరాల కొరకు మీరు ప్రార్థిస్తుంటే, మీరంతా ప్రార్థిస్తుంటే దేవుని కుటుంబముగా, ఆత్మీయ కుటుంబముగా, అది మన జీవితానికి మా ప్రాముఖ్యం. యేసును అనుభవించుట, యేసు ప్రార్థించి మన కోరికలన్నీ, మన ప్రార్థనలకన్నీ జవాబు పొందుట, అందులో మనము ఎదగాలి. ఈ మేడలు మిద్దలు కాదు, గుడులు గోపురాలు కాదు, ఇవన్నీ బట్టివే. దేవునిలో నువ్వు ఎంత ఎదుగుతున్నావో మీరు ఫలించడం వలన, బహుగా ఫలించడం వలన యేసయ్యకు సంతోషం. అందుకొరకే ప్రియమైన బిడ్డలారా, ద్రాక్ష, నిజమైన ద్రాక్ష వల్లి యేసయ్య, ఆయనతో కట్టుబడి ఉన్నట్లయితే ప్రియమైన బిడ్డలారా మనం ఫలించగలం. దేవునికి దూరంగా ఉండి మీరు ఏది చేసినా వ్యర్థం, నష్టం వస్తుంది, ఫలించరు, మీరు అన్యాయం అనుభవిస్తారు, మీకు లాభం దొరకదు. కానీ యేసులో ఉంటే, ఆ ద్రాక్షావల్లిలో మనం ఉంటే ఆ తీగే సారము కలిగి వ్యాప్తి చెందుతుంది,
ఎంత ఆధారంగా దేవుని మీద ఆధారపడితే అంత పైకి నువ్వు ఎదుగుతావు. దేవుని మీద ఆధారపడు, దేవుని సంబంధాన్ని పెంచుకో. అది నీ జీవితానికి ముఖ్యం. నీ మేడలు మిద్దలు, భార్య పిల్లలు, సంపద, భూములు, జాగలు ఇవి ముఖ్యం కాదు. ఇది మన జీవితానికి ముఖ్యం కాదు. యేసయ్యకు అంటు కట్టబడి ఆయనలో ఫలించి, బహుగా ఫలించి, ద్రాక్ష తీగ అమ్మా గుత్తులు గుత్తులుగా కాస్తుంది కదా, ఏకఫలం కాదు అది, గుత్తులు గుత్తులుగా ఫలం ఉంటుంది. అట్లా మీరు బహుగా ఫలించాలని దేవుని యొక్క ఆశ. ఈ సమయంలో 22 ఏళ్ళ ఈ యొక్క పండుగ మనం జరుగుతున్నప్పుడు నేను ఎదుగుతున్నానా, యేసయ్యకు అంటు కట్టబడి ఎదుగుతున్నానా, ఫలిస్తున్నానా, బహుగా ఫలిస్తున్నానా పరీక్ష చేసుకొని యేసయ్యకు అంటు కట్టబడిన వారై బహుగా ఫలింతుముగాక. ఇంకా మీరు బాగుగా ఫలించాలని, లోకం యొక్క ప్రభావం మీ మీద ఏమీ లేకుండా ఆత్మీయంగా దేవునికి చెందిన బిడ్డలుగా ఫలించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. అయ్యగారికి మరొకసారి గట్టిగా కొట్టండి చప్పట్లు. వాక్యం విన్నాం, హృదయం పొంగిపోవాలి. మరి దేవునికి మహిమ. చాలా క్లుప్తంగా ముగించాడు అయ్యగారు. 20 నిమిషాలు కూడా తీసుకోలేదు. ఎందుకంటే మనం అందరం ఆకలితో ఉన్నాం, మన అందరూ తెలుసు. 2 అయిపోయింది. ఈ సమయంలో పిల్లలు ఉన్నారు ఇక్కడ, కానుక పెట్టే ముందు పెట్టండి. మనందరం లేచి నిలబడి కృతజ్ఞత కానుకలు సమర్పించుకుందాం. ఈ ప్రతిష్ఠ ఆరాధనలో కానుకలు సమర్పించుకుందాం. లేచి నిలబడండి అందరూ. వారందరూ నిలబడండి అమ్మా. మీరు ఉన్నవారు వచ్చి వేయచ్చు, లేని వారు ఏం లేకుండా పర్వాలేదు. సిద్ధపడ్డవారు అలాగే నిలబడి ఉండండి. ఎందుకంటే దేవుని ఆలయానికి మనం పాట పాడుకుంటే ఎన్నోసార్లు రిక్త హస్తములతో దేవుని ఆలయానికి రాకూడదు అనే ఒక మంచి ఉద్దేశం మనలో ఉండాలి. ఎప్పుడు దేవుని మందిరానికి వచ్చినా ఏదో దేవునికి మనం హృదయపూర్వక సమర్పణ చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఎత్తమ్మ పాట. ఒక పాట పాడి దేవుని స్తుతిద్దాం. చివరిగా కానుకలు తీస్తుండగా మ్యూజిక్ డైరెక్టరే, మరి ఆయనకు అవకాశమే లేదు. చివరి అవకాశం ఇద్దాం. పాట పాడుతుండగా మన కానుకలు సమర్పించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయాన్ని అనుగ్రహించిన దివాతి దేవునికి, బంధుమిత్రులకు, మీ అందరికీ, పాస్టర్ గారులకి వందనాలు తెలియజేస్తూ ఒక పాటలు పాడుకొని ప్రభు నామమును కనపరుచుకుందాం.
ప్రార్థన విన్నావయ్యా, విజయం నిచ్చావయ్యా, పొగడేదం పాట పాడి పెను తుఫానాగిపోయే పరవశించి పాడేదా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరము గొప్పవాడా. తండ్రి దేవా మంచివాడా, నిరంతర గొప్పవాడా. నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా. ప్రార్థన విన్నావయ్యా, విజయం ఇచ్చావయ్యా. ప్రార్థన విన్నావయ్యా, విజయం ఇచ్చావయ్యా. ఎబినేజరు నీవేనయ్యా, సహాయం చేసావయ్యా. ఎబినేజరు నీవేనయ్యా, సహాయం చేసావయ్యా. ఎల్లోయి నీవేనయ్యా, నన్నిలా చూసావయ్యా. ఎల్లోయి నీవేనయ్యా, నన్నిలా చూసావయ్యా. పొగడేట పాట పాడి నేను తుఫానాగిపోయే పరవశించి పాడేదా. పొగడేట పాట పాడి నేను తుఫానాగిపోయే పరవశించి పాడేదా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరము గొప్పవాడా. నిరంతరం గొప్పవాడా. కన్నీరు చూసావయ్యా, కరం పట్టి నడిపావయ్యా యేసయ్యా. కన్నీరు చూసావయ్యా, కరం పట్టి నడిపావయ్యా. విన్నపం విన్నావయ్యా, విడుదలనిచ్చావయ్యా. విన్నపం విన్నావయ్యా యేసయ్యా, విడుదలనిచ్చావయ్యా.
నిరంతరం గొప్పవాడా నిరంతరం కిందికి రండి అందరు. అయ్యగారు మీరు కూడా రండి, ప్రార్థన చేద్దాం. రండి, ప్రార్థన చేసి కేక్ కట్టే రండి. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఆలేరులో పనిచేస్తున్న దైవజనులు సత్యం పాస్టర్ గారు కానుకల కొరకు ప్రార్థన చేస్తారు. ముందుకొచ్చి ఈ తర్వాత కానుకలకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందాం. అందరు కన్ను మూసుకున్నట్టయితే. పరిశుద్ధుడా యేసయ్యా నీకు వందనాలు స్తోత్రం తెలుస్తున్నాం ప్రభా. మరి ఈ దినం తండ్రి ప్రభా, మరి ఆయన మరి ఈ దినం తండ్రి ప్రభా, మరి సంఘము తన కోడికడిని స్థుతించటకు తండ్రి ఇచ్చిన మంచి అవకాశం వాటికి వందనాలు తండ్రి. నీకు స్తోత్రం తెలుస్తున్నాం ప్రభా. మరి వచ్చిన దైవదైనటువంటి వందనాలు. మరి ఇచ్చిన కానుకలను దీవించము, ఆశ్రయించము తండ్రి. నాయన మరి నువ్వు చేసిన మేలు ఎంతో గొప్ప ప్రభా. మరి విధవరాలతో ప్రభా, మరి 2 రూపాయలతో ప్రభా నువ్వు ఆశ్రయించినావు. అలాంటి ఆశీర్వాదాలు బిడ్డలకు దయచేయము తండ్రి. నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం చేస్తాం. గుప్పులు విప్పిన అస్త్రాలంతా ప్రభా నూరంతలుగా ఫలింపజేయము తండ్రి. నీకు స్తోత్రం చేస్తాం. అది సేవ నిమిత్తం వాడబడము. ఈ గొప్ప కార్యం జరిగించమని నీ దైవజనుల పట్ల చేసిన నీ గొప్ప కార్యాల కొరకై ఈ మందిరంలో అనేకులకు సాక్షిగా నిలబెట్టుకున్నామని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొచ్చుకున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ఆశ్రమం ఉంది ఇక్కడ, కూర్చోండి, అందరు కూర్చోండి. ఆశ్రమ గారు ముందుకు రండి. పిల్లలు ఒక చైర్ తీసుకు నిలబడి పర్వాలేదు. బ్రహ్మ చివరి అంశంలోనికి వచ్చాము. ఈ టేబుల్ కొంచెం ముందుకు జరుగు, కొద్దిగా ముందు జరుగు. ఇప్పుడే అదే ఇప్పుడు ఈ సమయంలో కేక్ కటింగ్ కంటే ముందే దేవుని వాక్యమే ఇది. అయ్యగారేమో కొంచెం అయిష్టంగానే ప్రకటించాడు, కానీ దేవుని వాక్యమే. వాక్యమందు ప్రతిష్ఠ చేసిన దైవజనులను సన్మానించుట మన యొక్క విధి. వాక్యమందు ప్రతిష్ఠ చేసి మనల్ని వాక్యంలో నిలబెట్టగలిగి, వాక్యంలో నడిపించగలిగి, వాక్యాన్ని మనకు జీవాధారంగా ఇచ్చినటువంటి ఒక దైవజనులను మనము సన్మానించుట అది మన విధి, సంఘ బాధ్యత. అది వాక్యమే. తర్వాత ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. కృతజ్ఞత మేము చెల్లించవలసిన వారం. ఎందుకంటే ఇంత చక్కని ఆలయాన్ని కట్టుకోవడానికి కూడా మరి జానయ్య గారు మొదటి నుండి మనతో ఉండి మనలో ఒక వ్యక్తిగా, ఒక సభ్యునిగా కూడా తను ఎంబర్తి అగాపే అంటే ఇది నా సంఘము, మన సంఘము అనంతగా గొప్ప దైవజనులు ప్రపంచమంతా తిరిగి ప్రపంచ దేశాల్లో సువార్తను ప్రకటించగలిగినటువంటి గొప్ప దైవజనుడు ప్రకటించారు. వారి పిల్లలు అమెరికాలో స్థిరపడి పెద్ద కుమారుని తిరిగి మనం జ్ఞాపకం చేసుకుంది ఈరోజు. క్యాల్విన్ సుజాత గారు మరి ఈ మందిరాన్ని మనకు స్పాన్సర్గా ఇచ్చారు కాబట్టి వారిని, వారి కుటుంబాన్ని, వారు ఎక్కడున్నా మేము ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాము. కాబట్టి వారి
కుటుంబాన్ని కూడా దేవుడు దీవించినట్టు జానయ్య గారి పిల్లలు ఇప్పటి వరకు కూడా ఎన్నో మందిరాలు కట్టించారు మన ప్రాంతంలో. ఇప్పుడు అవన్నీ నేను లెక్క చెప్పడానికి కాదు, కానీ తన పిల్లలు సేవలో ఎంత అద్భుతంగా వాడబడుతున్నారు. అందులో మనది ఒక చిన్న ప్రమిదలాగా ఈ సంఘాన్ని వెలిగించుకోవడానికి అయ్యగారి కుటుంబం మనకు ఎంతో సహకరిస్తుంది. కాబట్టి వారికి చెప్పడంతో మరొకసారి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా మేము సేవకులు ఎవరు వస్తారు, ఎవరిని పిలవాలో ఏంటి అనేది మేమేమేమి ప్లాన్లో లేదు. అయినా ఫీల్డ్ పెద్దలను ఆహ్వానించాలనుకున్నా వాళ్ళు వచ్చారు. వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి మా సంఘం పెద్దలు చాలా ప్రయాసపడి ఎంతో కష్టపడి ఈ సంవత్సరం ఖచ్చితంగా మరి పొట్టేళ్ళనే కోద్దాం అనుకున్నాం, కానీ కొంచెం విధి ప్రభావం వల్ల అది చేయలేకపోయినా మీకు మంచి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కుటుంబాలు ధారాళంగా సహకరించిన కుటుంబాలకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. యూత్ కష్టపడ్డారు. పిల్లలు చక్కని పాటలు ఇక్కడ పాడగలిగిన మంచి కోయర్స్ చూశారు. మీరు రావడంలో మీ అందరినీ ఆహ్వానించే సందర్భంలో వారి పాటలు విన్నారు. వారు నిజంగా కూడా ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి ఆదివారం సాయంత్రం యవన బిడ్డలందరూ ఇక్కడికి వస్తారు. సాయంత్రం 7 గంటల నుంచి 8:30, 9 గంటల వరకు కూడా దానియేలు గ్రంథం అంతా కూడా మేము దర్శనాలతో సహా పిల్లలు నేర్చుకుంటున్నారు. బ్లాక్ బోర్డ్ ఉపయోగిస్తాము, చక్కగా పాయింట్స్ అన్నీ రాసుకుంటాము. వారి యొక్క డైరీలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క డైరీ మేము ఇవ్వడం జరిగింది. ఆ డైరీలలో వారి యొక్క అంశాలన్నీ రాసుకుంటారు. ఏ అధ్యాయం చదువుతున్నారు? మనకు 9వ అధ్యాయం కంప్లీట్ అయిపోయింది. 10వ అధ్యాయంలోనికి వెళ్తాం. కాబట్టి అవన్నీ కూడా వారికి నేర్పించి ఈ సంఘమే కాదు, పెద్దరామచల్ల సంఘంలో అదే క్రమంలో పాటిస్తాం. దేవుడు నాకు అప్పచెప్పిన సంఘాలను 3 సంఘాల్లో అది అన్ని క్రమకాల కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, రాత్రింబవళ్ళు తిరగడం. ఎంత రాత్రి అయినా పర్వాలేదు, బండి స్కిడ్ అయిపోయి దెబ్బలు దాకి పడి సాగుతూ బతుకుతూ లేస్తూ ప్రభు నడిపిస్తున్న క్రమంలో ఈ సేవను తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది. ప్రార్థన చేయండి. మా ఫ్యామిలీ పక్షాన మీ అందరికీ విజ్ఞాపన చేస్తున్నాను. దేవుని చిత్తమైతే సెప్టెంబర్ మాసంలో మరి అమెరికా దేశం వెళ్ళడానికి ప్రయాణం వీసా రాబోతుంది. ఇంటర్వ్యూ మా ఇద్దరు మనమని చూసినప్పుడు ఆనందం కంటే కన్నీటి బాష్ప బిందువులే రాలుతున్నాయి. ఇప్పుడిప్పుడే మా మనమడు తాత అనడానికి ట్రై చేస్తున్నాడు. మాటలు అక్కడే పుట్టాడు, అప్పటి వరకు కూడా నేను చూడలేదు. పాస్టర్ ఎక్కడ ఉంది, ఆమెకు చదువు రాదు, కానీ ఆ పిల్లలకి ఎంత భక్తితో, ఎంత ఆత్మతో, ఎంత వారి కొరకు ప్రార్థన చేసిందో ఆ తల్లి. నిజంగా ఆ పిల్లలకు అయ్యగారు చెప్పినట్టు ఇతర దేశాలకు వెళ్ళగలిగినటువంటి అంత గొప్ప చదువులు చదవగలిగినటువంటి బిడ్డలు. మరి దేవుడు మాకు ఇచ్చిన ఆశీర్వాదం బట్టి మేమేం దేవునికి చెల్లించాం. కానీ ఇప్పుడు అంటారు వాళ్ళు, ఇక చాలు డాడీ, 72 సంవత్సరాల్లో నీవు ఉన్నావు, ఇక చాలు, వచ్చేసేయి, మాతో ఉండు, మేము ఎప్పుడు చూసుకోవాలో మిమ్మల్ని అని వారు మమ్మల్ని అంటారు. కానీ నా ఊపిరి ఉన్నంత వరకు నా సంఘమే నా పిల్లలు, నా సంఘం నాకు ఇచ్చిన ఈ పిల్లలే నా పిల్లలని నేను ఈ 3 సంఘాల్లో రాత్రింబవళ్ళు తిరుగుతూ పనిచేస్తున్నాను. దేవుని చిత్తం. గత మాసంలో చిన్న కనురెప్ప పాటున పోయేవాడిని దేవుడు బతికిచ్చాడు. ఆ సందర్భం నేను చెప్పడానికి లేదు, కానీ అలాంటి ప్రమాదకరమైన పరిస్థితిలో కూడా దేవుడు ప్రైజ్ ద లార్డ్ అన్నా. నేను ఆ చివరి టైంలో ప్రభానికి స్తోత్రం అని చెప్పినప్పుడు దేవుడు నన్ను పక్కకు కంటిరెప్పల కలిగేటువంటి దాన్ని, నేను దేవుని పని మీద వెళ్తున్నాను. ఆ రోజు బ్యాప్టైజ్ ఇవ్వడానికి వెళ్తున్నా తోట దగ్గర. కాబట్టి మేము ఈ సమయంలో చేతగాని స్థితికి వచ్చాం. అయినా దేవుడు వాడుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మా కోసం కూడా మీరందరూ ప్రార్థన చేయాలని ప్రత్యేకంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత దేవుడు నాకు ఇచ్చిన ఒక దర్శనాన్ని బట్టి ఒక 30 మంది సేవకులతో ఇక్కడ 2 సేవకులు అయితే ఇక్కడ కనిపిస్తున్నారు.
30 మంది సేవకులతో ప్రతి నెల 2వ శనివారం ఏదో ఒక సంఘంలో, మారుమూల సంఘాల్లో వెళ్ళి సువార్తను ప్రకటించడం, ఆ సంఘాలను బలపరచడం, వారికి ఉచిత ఖాళీగా పంపకుండా వాళ్ళకి ట్రావెల్స్ ఒక్కొక్కరికి 1000 నుండి 500 చేతనైతే ఆ విధంగా పిల్లల కష్టార్థము ఇంకా కొంతమంది దాంట్లో పాలిభాగస్తులుగా ఉన్నారు. ఆ విధమైన పరిచర్య చేస్తున్నాం. మరి ఆ పరిచయం కూడా ముందుకు తీసుకుని వెళ్ళాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా దేవుడు సేవలో ఇంతవరకు వాడుకుంటున్నాడని నేను దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మా సంఘ పెద్దలు రామచర్ల సంఘ పెద్దలకు వచ్చాడు జయానందం. అక్కడ సంఘం బాధ్యత అంతా కూడా ఆయన తీసుకొని అభివృద్ధిలోనికి ఆ సంఘం కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. సహకరించండి, పెద్దలు సహకరించారు. మీ అందరికీ ప్రభునామలో నా యొక్క కృతజ్ఞతస్తులు సంఘ పక్షాన, అందరి పక్షాన ఇదే ఓట్ ఆఫ్ థ్యాంక్స్, ఇక వేరేం లేదు. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. ఈ క్రమంలో ప్రతి సండే జరిగే ఆరాధనలో, ప్రతి మంగళవారం జరిగే ఆరాధనలో స్త్రీలు, ప్రతి శుక్రవారం జరిగేటువంటి విజ్ఞాపన ప్రార్థనలో ఎంత రాత్రి అయినా స్త్రీలందరూ కూడా మీరందరూ ఇదే క్రమంలో దేవుని స్తుతించడానికి రండి. అప్పుడు మన జీవితాలను దేవుడు పరిపూర్ణం చేయగలిగిన దేవుడు అని జ్ఞాపం చేస్తున్నాను. నాకు సహకరించిన నాతో ఉన్న ముఖ్య దైవజనులు కాలేబాయ్ గారు, మోసే వారు నాతో ఉండి నీకు ఏది కావాలా, ఎప్పుడైనా ఏం అవసరం ఉంటే మాకు చెప్పండి అని వాళ్ళు పరిగెత్తుకొని వచ్చి పడిపోయిన వాళ్ళు లేవనెత్తినట్టుగా వాళ్ళు నాకు సహకరిస్తున్నారు. వారికి వందనాలు. ప్రత్యేకంగా మా ఆత్మీయ తండ్రి, నేను ఈ స్థితిలో ఉన్నానంటే వారి ప్రార్థన, అమ్మగారు అగాపే ఇంటర్ఫేత్ మినిస్ట్రీలో నాకు పెద్ద అవకాశం ఇచ్చి మొదటి పాస్టర్గా నన్ను అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. మొదటి పాస్టరే కాక దానికి ప్రెసిడెంట్ స్థానంలో నన్ను నిలబెట్టాడు. దేనికి యోగ్యని కానీ అంత వారు నడిపిస్తున్నారు. కాబట్టి అయ్యగారికి తాను నాకు చేసిన సహాయాన్ని బట్టి నేను సేవ చేసి రుణం తీర్చుకుంటాను, అంత తప్పి నేను ఇంకేం చేయలేను. కాబట్టి ప్రత్యేకంగా వారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మా పెద్దలను, అధినేతలను మాకు ఇంతవరకు మాతో ఉండి మాకు ఇంత మందిరం కట్టించి మాకు సపోర్ట్ ఇస్తున్నటువంటి అయ్యగారిని మాత్రము మేము సంఘ పక్షాన సన్మానం చేయాలనుకుంటున్నాము. సంఘ పెద్దలు ముందుకు రండి. స్థానిక సంఘ పెద్దలు ఏసన్న, స్వామి, యేసుపాదం, రాజరత్నం గారు, ఇది ముందుకు రండి. ఇది కొంచెం పక్కకు పెట్టు. ఇంకొంచెం కొద్దిగా రండి. ఓకే రండి. కూర్చోండి, పర్వాలేదు. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. ప్రతిక్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం.
ఈ సమయనందు సంఘ కాపరిని కూడా సన్మానించాలని సంఘం తీర్మానించింది, ఆశపడుతుంది. కాబట్టి దయచేసి గమనించండి. నా కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన ప్రతిక్షణమును నీవు దీవెనగా నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను. ప్రియమైన స్నేహితులారా, 22వ వార్షికోత్సవ సందర్భంగా సంఘము ఈ వార్షికోత్సవం జరుపుకొస్తుండగా మీ జన్మదిన శుభాకాంక్షలు ఈ కేక్ ద్వారా మీరు అందజేయాలి. కాబట్టి మీ అందరి కొరకు ఈ కేక్ను, యేసు నేనే జీవాహారమై ఉన్నానని చెప్పాడు. ఆయనను భుజించేవారు ఎప్పుడు కూడా క్షేమంగా ఉంటారు. దేవుడు 22వ వార్షికోత్సవ సందర్భంగా ఈ సంఘాన్ని దీవించుగాక, అయ్యగారి యొక్క అమెరికా యాత్రను ఆశీర్వదించుగాక, వారి కుమారుణ్ణి మనవరాలను దేవుడు దీవించుగాక, సంఘమును దేవుడు దీవించుగాక. ఈ సమయంలో ప్రియమైన స్నేహితులారా, పాస్టర్ గారిని గౌరవిస్తూ మొట్టమొదట పాస్టర్ గారికి ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలు నెమ్మది కలిగే వరకు, నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి స్థిరమైనవి, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. అందరం లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం కర్త మమ్మల్ని దీవించి పాటతో ముగిద్దాం. అందరు లేచి నిలబడండి. శబ్దాలు రావద్దు, ప్రార్థన చేద్దాం. తండ్రి అయిన దేవ, కుమారుడు అయిన క్రీస్తు, పరిశుద్ధాత్మ, త్రియేక దైవమా, గత 22 సంవత్సరాల నుండి ఈ సంఘాన్ని చల్లగా కాపాడి ఒక్కొక్క కుటుంబాన్ని నువ్వు దీవించి బిడ్డలు ఓలివ మొక్కల వలె ఎదుగుతున్నారు. అయ్యా, నీ కృపలో ఈ సంఘాన్ని ఇంతగా దీవించి అభివృద్ధి పరిచినందుకు ఈ 22 ఏళ్ల కాలంలో ప్రభా
మమ్మల్ని అందరినీ కాపాడుతూ వస్తున్న వాడా నీకు వందనాలు. మా మధ్య నుండి నీ యొక్క నామములో పిలువబడినటువంటి బిడ్డలు నిత్య విశ్రాంతిలో వారు ఉంటుండగా విడవబడిన వారి కుటుంబాలను దీవించండి. పాస్టర్ గారు అమెరికా యాత్రకు వెళ్ళనైతుండగా ఆ యాత్రను సుఖప్రదం చేయండి. ముఖ్యంగా ప్రభా, ఈ సంఘము నానాటికి నీ యందు నిలిచి ఫలించి బహుగా ఫలించి ఎదుగుట కృప చూపమని యేసునామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణంలో క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవే ఉన్న తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, కాపుదల, నడుపుదల మీకెల్లరికీ నిత్యము తోడై ఉండునుగాక. ఆమేన్. కర్తమమును దీవించి మామించి పాపము జీవాహార వాగ్దానిచ్చి మమ్మును పోషించు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.